ప్రభుత్వాన్ని తెచ్చుకునే ముందల కొంతమంది నాయకులు మీ దగ్గరికి వచ్చి లైబ్రరీలలోకి వచ్చి మీరు చదువుకునే చెట్ల కిందికి వచ్చి ఇప్పుడు మీరు బుక్కులు పక్కన పెడితేనే మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి చదువుకునేటోళ్ళని చెప్పిండ్రు. నిజమా కదా? నిజమే, నిజమే. ఈ రోజు ఆ నాయకులకి పదవులు వచ్చినాయి, వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడ ఇంకా తెలంగాణలో అయితే తక్కువ అవుతుంది అని చెప్పేసి వేరే వేరే రాష్ట్రాలకు పోయి చేసుకుంటున్నారు. వేరే రాష్ట్రాలకు అయితే చల్లగా ఉంటుంది, పైసలు కూడా ఎక్కువ అవుతాయి మంచిగా అన్నట్టు ఆడపోయి చేసుకుంటున్నారు. మా ఉసురు, మా కన్నీళ్ళ ఉసురు అక్కడ పారుతుంది సముద్రం చూడండి, ఆ సముద్రం పైన మీరు పోయి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. అది ఎన్నో రోజులు నిలవదు. మళ్ళీ ఎటు తిరిగి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాం అసలు? ఇప్పుడు ఇంతమంది చనిపోయినా కూడా వాళ్ళు మౌనంగా అట్లనే పెదవులు మూసుకొని ఉంటున్నారు, మౌనంగా ఉన్నారు. మళ్ళీ వాళ్ళకి పదవులు వస్తే వాళ్ళు రంగులు పూసుకుంటున్నారు. వాళ్ళ కార్యకర్తల వరకు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ఆ పూలు డెకరేషన్లు అదంతా వేరే ఉన్నాయి. కానీ నిజంగా అక్కడ మీరు సంబరాలు, మీరు రంగులు పూసుకుంటా మీరు చేసుకుంటే ఇక్కడ నిరుద్యోగులు చనిపోయి ఆ పూలు వాళ్ళ శవాల మీద పడుతున్నాయి, వాళ్ళ శవాల మీద పడుతున్నాయి. అక్కడ మీరు ఊరేగింపు మంచిగా చేసుకుంటున్నారు, ఇక్కడ శవాల ఊరేగింపులు జరుగుతున్నాయి. చాలా తేడా ఉంది. ఇక్కడ మీరు సంతోషంతోనే మీరు ఆడుతున్నారు, అక్కడ చాలా కుటుంబాలు కన్నీళ్లతోనే ఏడుస్తున్నాయి. ఎంత తేడా ఉంది ఇప్పుడు. అంటే మీకు పదవులు వచ్చినాయి అంటే మీ పదవుల కోసం మమ్మల్ని వాడుకున్నారు మీరు. ఆ రోజు లైబ్రరీలకు ఇప్పుడు వెళ్తే అన్న ఒక్కటే మాట మాట్లాడతారు, ఎందుకు నీకేమైనా పదవి కావాలా? ఒక ఆయన ఎమ్మెల్సీని చేసినాం, ఒక ఆయన లైబ్రరీ చైర్మన్ అయ్యిండు, ఇంకొక ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యిండు, నువ్వేం కావాలి అనుకుంటున్నావు అని చెప్పేసి అడుగుతున్నారు మమ్మల్ని. అంటే నాయకత్వం మీద అసలు నమ్మకం పోయింది నిరుద్యోగులకి. ఇప్పుడు నిజంగా మన కోసమే అని చెప్పినా వాళ్ళు నమ్మే పరిస్థితుల్లో లేరు. లేదు, మీరు ఏదో పదవి ఆశించే వస్తున్నారు అనే స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు మీరైనా ఇన్ని క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నారు? ఆ దుర్మార్గులు ఆ రోజు పదవులు తీసుకొని బయటకు వెళ్ళిపోయారు, నిరుద్యోగుల్ని పట్టించుకోవట్లేదనే కదా మీరు అంటున్నారు. ఇప్పుడు మీరనే కాదు, మా తోటి నిరుద్యోగులు కూడా ఒక అసలు నమ్మకం మీద లేరు. నిజంగా ఫైట్ చేసిన నమ్మకం మీద లేరు వాళ్ళు. ఎందుకంటే ముందలున్న వాళ్ళు కొట్లాడతారు, వాళ్ళకి పదవులు వస్తాయి, రాజకీయంగా మేము ఎట్లయినా లాస్ అయిపోతామని వాళ్ళకు క్లారిటీ ఉంది. వాళ్ళని నమ్మించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాము, చాలా చెప్తున్నాము, కానీ నమ్మట్లే. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నాయకులను కాస్త పక్కన పెడితే విద్యార్థి నాయకునిగా ఎదిగి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవిలో ఉన్నాడు అద్దంకి దయాకర్. మీ చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి మిమ్మల్ని అందరినీ గ్యాదర్ చేసుకొని మీకు ఒక హామీ ఇచ్చిపోయిండు, ప్రభుత్వానికి నిరుద్యోగులకి మధ్య వారధి లెక్క నేను పనిచేస్తా అని చెప్పి. ఎంతవరకు వచ్చినాయి ఆ మాటలు? మిమ్మల్ని 10 రోజులలో నేను ముఖ్యమంత్రి గారితో కల్పిస్తా, 20 మంది వస్తారా 10 మంది వస్తారా, ఒక సంఖ్య నాకు చెప్పండి అని చెప్పి మాట్లాడింది. ఏంది అసలు ఆ మాటలు ఎక్కడ? అయితే ఆ రోజు అనుకున్నాం నిజంగా 10 రోజుల సమస్య పరిష్కారం అయితే ఏదో ఒకటి వస్తాయా రావా, ఏదో ఒక క్లారిటీ అయితే వస్తుంది అనుకున్నాం. కానీ తర్వాత ఆయన ఫోన్ చేస్తే అసలు ఏ మీడియా ముందు కూడా నేను ఫోన్ చేయలేదు, పర్సనల్గా అయినా చేసి అన్న ఏమైనా అన్న నోటిఫికేషన్స్ అంటే తెల్లారి 9:30కో చేసినా నేను. రీసెంట్గానే 1 మంత్ అవుతుంది. ఏమైంది మీరు అన్నారు కదా సీఎం దగ్గర మీటింగ్ ఏర్పాటు చేస్తాను, లేకపోతే నేనన్నా పోయి మాట్లాడితే 10 మందిని తీసుకుపోయి అన్నారు కదా, ఏమైంది అని అడిగితే ఈ టైంలో ఫోన్ చేస్తావమ్మా, అదేమన్నా అర్ధరాత్రి 1 గంటనా 2 గంటల, తెల్లారిన తర్వాత మార్నింగ్ 9:30 టిఫిన్ చేసే టైంలో ఫోన్ చేస్తావా అన్నాడు. అంటే మీ కడుపు నింపుకుంటున్నారే, మరి ఇక్కడ మేము పస్తులు ఉంటున్నాం, మరి చాలా మంది పస్తులు ఉంటున్నారు, మళ్ళీ వాళ్ళ కడుపు కోతలు మీకు ఆకలి కేకలు మీకు వినిపిస్తలేవా, ఈ టైంలో ఫోన్ చేస్తావా అన్నాడు. నాకెటో అనిపించింది, అంటే మీ అవసరాలకు మీరు లైబ్రరీలకు వస్తారు, మీ పదవుల కోసం లైబ్రరీలకు వస్తారు, మీ పిల్లల పదవుల కోసం లైబ్రరీలకు వస్తారు, నిరుద్యోగులు ఇప్పటికీ వాడుకుంటారు. మీరు చేసే తతంగాల వల్ల తోటి నిరుద్యోగులు మమ్మల్ని నమ్మని పరిస్థితికి వచ్చిరు. మీరు చేస్తారు. ఇప్పుడు మీ పిల్లానికి పదవి కావాలి కాబట్టి మీరు ఎంబడేసుకొని తిరుగుతున్నారు పార్టీలో, కాదా? అంతేనా? మరి కాదా? ఆమె ఒక స్కూల్ టీచర్, మరి రాజకీయంలోకి ఎందుకు తిరుగుతుంది? మమ్మల్ని అనే నాయకులకి మేము ఒక్కటే సూటి ప్రశ్న వేస్తున్నాము, మరి మీ వైఫ్ ఎందుకు తిరుగుతున్నారు మీ ఎంబడ? మాతో మీరు చర్చకు వచ్చినప్పుడు కూడా మీ వైఫ్ ఎందుకు వచ్చారు? సరే, మా సమస్యలు వినడానికి ఒక టీచర్గానే వచ్చారు అనుకుందాం, సంతోషమే. తర్వాత మీరు ఏ పార్టీ న్యాయం చేసారు మరి నిరుద్యోగులకి? ఒక చర్చలకు కూడా నిరుద్యోగులు మేము పనికి రానప్పుడు మీరు మాకు ఉద్యోగాలు ఇస్తామంటే నమ్మే పరిస్థితిలో మేము లేము. ఏమైందన్నా అని అడిగితే కూడా ఈ టైంలో ఫోన్ చేస్తావా అని చెప్పేసి చీదరించుకునే మనుషులు మీరు. ఇప్పటికీ మమ్మల్ని బానిసల లెక్కలనే చూస్తున్నారు. ఇప్పటికీ చేసింది ఒక అమ్మాయి. సరే, నేను ఒక అమ్మాయిని పట్టపగలే ఉదయం 9:30కి చేస్తే మీరు ఈ టైంలో ఫోన్ చేస్తారని మీరు అన్నారే, మరి రేపన్నాడు అదే ఫోన్ మాకు రావచ్చు, రాకుండా అయితే ఉండదు కదా, అప్పుడు చెప్తాం. ఇప్పటిదాకా మళ్ళీ ఫోన్ చేయలేదు. ఇక రైట్. ఇక రేవంత్ రెడ్డి విషయానికి వస్తే మిమ్మల్ని అనేక సార్లు కలవడం కావచ్చు ఎలక్షన్స్ ముందల, ఇక మన ప్రభుత్వం వస్తే మొత్తం అయిపోతుంది, అలగసలగా ఉంటుంది అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు విన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిండు, డైరెక్ట్గా 3 సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి.
ఎందుకు నిరుద్యోగుల అంశం ఒక్కసారి కూడా ఆయన ఎత్తుకోవట్లేదు? ఎత్తాడు. ఎందుకంటే సవట సన్నాసనాల్లో ఏమనాలో అర్థమవుతలేదు. ఎంత తిట్టినా నా నోరే చెడిపోతుంది. కానీ తిడితేనన్నా కనీసం ఈ వీడియోలు చూసన్నా చర్చలకు పిలుస్తాడేమో అనుకుంటున్నా. కానీ అస్సలు చీము నెత్తురు ఏం లేనట్టుంది మనిషికి. పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటున్నా కానీ పరువు తీస్తున్నాడు మాది. ఇప్పుడు మేమంతా ఉన్నాము, మేము పాలమూరు వాళ్ళం కదా. ఇంత ఉద్యమాల్లో ఇంత కీలక పాత్ర వహిస్తున్నాం మేము. నిరుద్యోగ ఉద్యమాల్లో నేను కీలకంగా ఉన్నా. ఎవరు చూసినా పాలమూరు నుంచి ఎవరన్నా ముందుకు వచ్చిర్రు నాయకత్వంలో అంటే వాళ్ళు బలా అనిపించుకొని పోతారు. కానీ ఇంత చెత్తగా అయితే నేను ఏడో చూడలే. అసలు నోరు చెడిపోతుంది తిట్టి తిట్టి. రేవంత్ రెడ్డినే అంటున్నా. ముఖ్యమంత్రి ఎవరికి? ఫస్ట్ మాకు విద్యాశాఖ మంత్రి. ఆయన ముఖ్యమంత్రి అయితే మీకందరికి ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు. ఫస్ట్ మాకు విద్యాశాఖ మంత్రినే నేను తిడుతున్నా. ముఖ్యమంత్రి తర్వాత ఎవరన్నా కానీ నాకు సంబంధం లేదు. విద్యాశాఖ మంత్రిని నేను తిడుతున్నా. సరే మంత్రినైనా విద్యాశాఖ మంత్రి బరాబర్ తిడతా. ఇప్పుడు నేనే కాదు, ఇంకా నిరుద్యోగులను గెలికితే ఇంకా ఘోరంగా వస్తాయి తిట్లు. నేను మీడియా ముఖంగా ఇట్లా తిడుతున్నానేమో, వెళ్ళి చూడండి. ప్లేట్లు ముందర పెట్టుకుంటారు కానీ తినడానికి అన్నం ఉండదు లోపల. ఏం తినడానికి ఉండక కారం పొడి కూడా లేని నిరుద్యోగులు ఉన్నారు ఈ రోజు. ఒక పూట పొద్దున ఏదో టిఫిన్ చేసి అక్కడ ఏదో చిక్కడపల్లిలో 10 రూపాయల టిఫిన్ చేసి సాయంత్రం రాత్రి వరకు కూడా అట్లే ఉండే నిరుద్యోగులు ఉన్నారు. ఎవరో వచ్చి దాతలు అరటి పండ్లు ఇస్తే తినుకుంటా చదువుకునే నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళని అడగండి ఇంకా తిట్లంటే ఎట్లుంటాయో చూపిస్తారు. 70,000 ఉద్యోగాలు ఇచ్చిన ఎల్బీ స్టేడియంలోకి పిలిపించి చర్చ పెడదాం, ఒక్క తల తగ్గినా నా తల నరుక్కుంటా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. నరుక్కోమనే చెప్తున్నాం, నరుక్కోమనండి. మళ్ళీ కూడా చెప్తున్నా, అప్పుడు కూడా చెప్పినా. ఇప్పుడు నువ్వు నిజంగా తల నరుక్కుంటా అంటే ఒక 10 మంది నిరుద్యోగులు నిలబెట్టి తల నరుక్కో. 20 తలకాయలు లేచిపోయినాయి ఇక్కడ. నీ తలకాయ ఉంటే ఎంత పోతే ఎంత. 20 తలకాయలు పోయినాయి ఆడ, పోయి సమాధుల్లో పడుకున్నాయి. నీ తలకాయ ఎంత? మాకు ఒక్క తలకాయ. తెలివిలేని తలకాయ అవసరం కూడా లేదు మాకు. 3 పదవులు అనుభవించుకుంటూ ఒక్క పదవికి కూడా న్యాయం చేయలేకపోతున్నావు. నీ ఒక తలకాయ. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి అని అన్నావు. ఆ విద్యాశాఖ మంత్రిని నా దగ్గర తప్ప ఇంకెవరికన్నా ఎవరి చేతులన్నా పెడితే దాన్ని భంగం చేస్తారేమో అనే భయంతో నా దగ్గర పెట్టుకున్నా అన్నాడు. రీసెంట్గా ఒక ప్రొఫెసర్ని చూసినాం, రేవంత్ రెడ్డి విద్య అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు విన్నాం. అంటే ఆ ప్రొఫెసర్ కంటే పెద్దదాని వాను అంటే పెద్ద అంటే ఏంది? ప్రొఫెసర్ కంటే పెద్ద అంటే నేను ఒకటే మాట చెప్తున్నా, రేవంత్ రెడ్డి విద్యను ప్రేమిస్తున్నాడు, రేవంత్ రెడ్డిని మీరు ప్రేమిస్తున్నారు. ఇంకేముంది? మీరు ఒకరొకరిని ప్రేమించుకున్న తర్వాత మేమేడ కనిపిస్తాం మీకు? మేమేడ కనిపిస్తాం? మీరు అందరు పదవుల్ని ప్రేమిస్తున్నారు, ఆ పదవులు మీకు వస్తున్నాయి మా వల్ల. మరి మమ్మల్ని ప్రేమించేటోళ్ళు ఎవరు? మా మీద ప్రేమాభిమానాలు లేవా మీకు? మేము కడుపులు మార్చుకోవాలి, మీరు మాత్రం పదవుల మీద పదవులు అనుభవిస్తున్నారు. మేము చూస్తున్నాం కదా. నడిచిపోయే వ్యక్తులు ఈరోజు కార్లలో తిరుగుతున్నారంటే ఎవరి వల్లనో మాకు తెలుసు. మేము పెట్టిన భిక్ష మీకు. వీళ్ళన్నా పోనీ నిరుద్యోగుల గురించి మాట్లాడుతురా? గొప్ప విప్లవాలు ఉన్న వ్యక్తులు కదా, మరి మాట్లాడొచ్చు కదా. మీరు చూస్తున్నారు, మీ కింద విద్యార్థులు ఎంతమంది ఎంత నలిగిపోతున్నారో మీరు చూస్తున్నారు. అట్లాంటప్పుడు చెప్పొచ్చు కదా, మీకు అంత సన్నిహిత్యం ఉంది కదా. నిరుద్యోగులు ఇట్లా బాధపడుతున్నారు, నోటిఫికేషన్లు లేక, వయోపరిమితి లేక ఇబ్బంది పడుతున్నారు అని చెప్పొచ్చు కదా. అంటే వయోపరిమితులు అనేవి కొత్తగా ఉద్యోగాల్లో చేరేటోళ్ళకే కదా, మీకు లేవు కదా. అందుకే ఆ బాధ మీకు తెలియదు. తెలివిలేని తలకాయ మాకు వద్దని చెప్పి నువ్వు అంటున్నావు. అవును. ఆయనేమో నేను తొక్కుకుంటూ వచ్చిన నల్లమల పులిని పాలమూరు బిడ్డని అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మా భవిష్యత్తులను తొక్కుతున్నారు మీరు. మిమ్మల్ని ఏం చేయాలి? విప్లవాలు రావా మరి? మళ్ళీ విప్లవం వర్ధిల్లాలి అనే రోజులు రావా? అట్లాంటప్పుడు ఏం చేస్తాం మరి? కొత్త రకాన్ని, కొత్త రాజకీయాన్ని అయితే ఎన్నుకుంటాం కదా అప్పుడు. ఇప్పుడు చూడొచ్చా రానున్న రోజులలో తెలంగాణలో మళ్ళీ ఒక నిరుద్యోగ ఉద్యమం పుట్టే అవకాశం? నిరుద్యోగ ఉద్యమం 100% పుడుతుంది. నిన్ననే అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేసి వచ్చిన నేనైతే. ఎందుకంటే ఇన్ని రోజులు అందరి మద్దతు కావాలి, అందరు అనుకుంటేనే అవుతుంది, అందరు యూనిటీగా ఉండాలి అన్న ఒక అపోహలో ఎవరు ఏం చేసినా భరించినాము. మన చేసే ప్రోగ్రామ్స్ ముందే లీక్ అయినా వాళ్ళు చెడగొట్టినా భరించినాం. ఇప్పుడు అట్లా ఉండదు. ఎట్లాగో వీళ్ళు నోటిఫికేషన్స్ ఇవ్వరు. ఉన్న కేసులతోనే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆ కేసులు క్వాష్ చేయించుకొని కొత్త ఉద్యమానికి మేము తెరలేపుతాం. ఆ ఉద్యమం ఎట్లా ఉంటుందంటే మరో తెలంగాణ ఉద్యమాన్ని తలపిస్తుంది. మరో తెలంగాణ, ఎందుకంటే అడుగడుగునా అన్యాయమే. ఇప్పుడు మేమనే కాదు, మేము చదువుకొని బాధపడుతున్నాము. ఇప్పుడు చదువుకోవాలన్నా బాధపడుతున్నారు చాలా మంది. 10th అయిపోయింది మొన్న. ఇంటర్లో చేరాలంటే ఫీజు రియంబర్స్మెంట్ రావాలి కదా, చేరుతారు. ఫస్టే ఫీజులు కట్టండి మీరు అని చెప్పేసి జీవో నంబర్ 7ని తీసుకొచ్చారు రీసెంట్గా. జీవో నంబర్ 7 అంటే ఉన్న జీవోలు జాలతలేవా? ఇంకా ఎన్ని నంబర్లు తీసుకొస్తారు? అసలు నేను చూడబట్టే మా డిగ్రీ లెక్చర్లలో జీవో నంబర్ 4. ఈ ఫీజు రియంబర్స్మెంట్ కట్టండి, మీరు ముందే కట్టండి, తర్వాత నేను ఇస్తా
ఏంది ఇది వడ్డీకి ఇస్తున్నారా మాకేమన్నా ఏదైనా అప్పిస్తున్నారా మాకు ఎందుకు ఇవ్వాలి మేము ఎందుకు కట్టాలి మేము కట్టాలట తర్వాత ఆయన కడతాడట అసలు ఎవరైనా ఇప్పుడు 10th వరకే ఆపేసే పరిస్థితి వచ్చింది ఫస్టే ఫీజులు కట్టాలంటే ప్రైవేట్ కాలేజీలు ఎంత దండుకుంటే చెప్పండి దండుకుంటే చాలా ఫీజులు ఉంటాయి మళ్ళీ హాస్టల్ ఫీజులు పిల్లల్ని ఎట్లా చదివించుకుంటారు నిరుపేదలు ఇది ఇట్లా ఉంటే ఇక్కడ చదువులు మానేస్తున్నారు చదువుకొని మేము బాధపడుతున్నాము రియంబర్స్మెంట్లు రాక ఇప్పుడు చదువులకు దూరం అవుతున్నారు ఇంకా విద్యా వ్యవస్థ ఎడబాగుపడుతుంది ఏం చెప్పాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డికి ఆయనకి ఎంత చెప్పినా సిగ్గురాదు ఏం చెప్తాం ఇక ఫ్రెండ్ అనుకుంటున్నావా రేవంత్ రెడ్డిని అంటే ఈ మధ్య బాగా చూస్తున్నా ఏ ఇంటర్వ్యూ చూసినా ఇష్టం వచ్చినట్టు తిడుతున్నావు అంటే ఏంది రాజకీయ కాంక్ష ఏమన్నా ఉన్నదా అస్మాకి తిడితేనన్నా సిగ్గు వస్తుంది అప్పుడన్నా చర్చలు జరుపుతాడు నిరుద్యోగులతో అనుకుంటే తిడితే చూసి ఊకుంటున్నాడు తప్ప ఏం అసలు చలనమే లేదు పెద్దోళ్ళని తిడితే పెద్దగా అయిపోతారని అనుకుంటున్నారు భ్రమలో బతుకుతున్నారు కొంతమంది అని చెప్పి మీ మీద కూడా విమర్శలు వస్తున్నాయి ఏం చెప్తావు పెద్దోళ్ళు ఎవరు రేవంత్ రెడ్డి పెద్దోడే కదా పెద్దోడా ఎవరికో నాకైతే కాదు ఇప్పుడు ఆయన విదేశాఖ మంత్రి ముఖ్యమంత్రి ఏ మంత్రి చెప్పండి ఆ పాత్రకు తగ్గట్టే ఆయనను పెట్టుకుందాం మాట్లాడుకుందాం ఇప్పుడు మీరు ఏ పాత్రలో ఊహించుకుంటున్నారు ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న మిగతా 2 పదవులను వదిలేయాలి ఆయన అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఆ లీడర్లు చెక్ చేసుకోవాలని అంటుండు కదా నేనే సమర్థుణ్ణి మీరెవరు శాతగానోళ్ళు మీరు దద్దమ్మలు మీ వల్ల ఏది కాదు అని చెప్పేసి ఆ ఎమ్మెల్యేలను తిడుతున్నాడు అసలు వాళ్ళకన్నా సిగ్గు రావాలి కదా అసలు ఈడేంద్ర నాన్న మేం చేస్తే ముఖ్యమంత్రి అయినాడు మమ్మల్ని తిడుతున్నాడు అని వాళ్ళకన్నా సిగ్గు రావాలి కనీసం ఒక్కరు కూడా 3 పదవులు నువ్వు ఎట్లా పెట్టుకుంటావు నేను సమర్థుని కదా నేను చదువుకున్నా అని చెప్పేసి ఒక్క ఎమ్మెల్యే కూడా అడుగుతలేడు నాకు అదే విచిత్రం అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో కొంత పొలిటికల్గా కూడా మంచిగా మాట్లాడుతున్నావు ఎట్లా ఉంది అసలు బయట ఊర్లలోకి పోతున్నావు ఇప్పుడు ఆ ఎలక్షన్లో భాగంగా మీ దేవరకద్ర కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా కొంత తిరిగినావు సరే నిరుద్యోగ అంశం పక్కన పెడితే ఊర్లో జనాలు ఏమంటున్నారు కాంగ్రెస్ మీద అమ్మో అసలు చెప్పులు తీసుకొని కొడతామనే మాట చిన్నగా అవుతుంది కాంగ్రెస్ మొత్తం లాగునింతాలే మార్పును కోరుకున్న జనాలు ఇప్పుడు మేము నిరుద్యోగులం మాట్లాడితే ఇట్లా అంటున్నారు కదా వీళ్ళు పేడ్ బ్యాచ్లు వీళ్ళు అసలు నిరుద్యోగులు కదా సరే మేము కాదని అనుకుందాం నేను పోయినప్పుడు ఏమైందంటే లోకల్ ఎలక్షన్స్ లో వాన్ కోటేయాలా అసలు ఇట్లే జనాలు పింఛన్లు తీసుకునేటోళ్ళు రైతు బంధువులు తీసుకునేటోళ్ళు మొత్తం అసలు చాలా మందికి నేను అక్కడ పోయినాక తెలిసిన విషయం ఏంటంటే ఎవరన్నా నాట్లేసేటప్పుడు వేస్తారు రైతు బంధు ఎందుకంటే హెల్ప్ఫుల్ అవుతుంది డబ్బులు వాళ్ళకి ఇదైతే అన్నట్టు ఈయననేమో వరికోత కోసేటప్పుడు ఇచ్చిండంట అయిపోయినాక కోసుకున్న తర్వాత కూడా ఇచ్చిండంట ఇది ఎక్కడ ఇచ్చిందే ఆయన 2 సార్లు 3 సార్లు అది కూడా టైంకి రాలే అసలు ఆ రైతు బంధు మీద ఎవరు నమ్ముకొని ఉండాలి రైతులు కూడా ఇంక ఎవరు ఆయనను మెచ్చుకునేది రైతులా పెన్షన్ తీసుకునేటోళ్ళ పెన్షన్లు పెంచుతా అన్నాడు ఇస్తున్నాడా ఇప్పుడు మీరు కూడా పల్లెటూళ్ళకి తిరుగుతున్నారు మీరు కూడా చాలా బయట తీస్తున్నారు నేను కూడా చూస్తున్నా ఒక్కరన్నా మెచ్చుకుంటున్నారా అసలు చాలా మందికి రేవంత్ రెడ్డి పేరు కూడా తెలియదు దేవేందర్ రెడ్డి అంటారు ఏదో రెడ్డి అంటారు రెడ్ అయితే తెలుసు కానీ దేవేందర్ రెడ్డి అంటారు ఏదో రెడ్డి అంటారు ఇక కానీ ఇక పేరు కూడా తెలియని ముఖ్యమంత్రి మనకే ఉన్నాడు ఇంకా ఆయన ఎట్లా తిట్టినా తక్కువనే ఇక ఆ తిట్లు తక్కువనే నాకైతే తిట్టి కొత్త తిట్లు నేర్చుకోవాలనిపిస్తుంది అంటే నేనే రాజు నేనే మంత్రి అనుకుంటున్నాను ఎవరు ఇంకొక 10 సంవత్సరాల దాకా నన్ను కదిలించలేదు అని చెప్పి డైరెక్ట్ చెప్తున్నాడు రేవంత్ రెడ్డి 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంటదని ఆయన చెప్తలేడయ్యా 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అవుతా అని చెప్తున్నాడు ఆయన నెక్స్ట్ ముఖ్యమంత్రి లేదు అప్పుడు ఆయన ఎప్పుడు ఏ జెండా వేసుకుంటాడో తెలియదు నెక్స్ట్ టీడీపీ జెండా వేసుకునే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఆయన చేసే పాలన టీడీపీ పాలనే ఇప్పుడు ఉన్నదా 100% తెలంగాణలో మొత్తం కాంగ్రెస్ పాలన లేదు ఎమ్మెల్యే లేదు అనుకుంటారు ఎక్కడెక్కడ ఒత్తేస్తున్నాడు వీళ్ళని కానీ అసలు ఆడ ఉన్నది ఎల్లో పచ్చ కామెర్లు వచ్చినాయని అదే చెప్తున్నా లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది ఆయనకి మొత్తం ఆయన గురువు ఎట్లా చెప్తే ఈయన అట్లా గురువుని మించిన శిష్యుడు అన్నట్టు ఈయన అట్లా అయిపోతుంది ఆయన వేసుకున్న కండువా కాంగ్రెస్ కండువా 3 కలర్లు ఉంటాయని మర్చిపోయిండు ఆయన ఎల్లో కలర్ లోనే ఉంది కండువా అనుకుంటున్నాడు ఆయన ఎల్లో కలర్ ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీడీపీ ముఖ్యమంత్రి అని చెప్పి అస్మా అంటుంది నిజమే కదా నెక్స్ట్ చూడండి ఆయన పోయి టీడీపీ జెండా ఎత్తకపోతే అప్పుడు చూద్దాం అంటే ముఖ్యమంత్రి ఆయనే ఉంటాడా ఇప్పుడు ఆయన అనుకుంటున్నాడు మనం చేస్తామైంది కానీ ఆయన మళ్ళా కలగనాలి ఆయన ముఖ్యమంత్రి అయితే అని ఒకవేళ అయినా కూడా ఆ పార్టీతో ఆడానంటావు ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ కథ మీకు అయిపోయింది నిజంగా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నిజంగా మేము ఏమైనా బాగుపడాలనుకుంటే మాత్రం రేవంత్ రెడ్డిని పక్కన పెట్టాల్సిందే మరి ఏమన్నా భయం అనిపిస్తలేదా ఏమైనా కేసులు పడతాయి కేసులు పడతానే ఉన్నాయి పడితే చేయించుకుంటాం మా అంటే జైల్లో పెడతారు
కేసులు పడతాయి, ఇక నన్ను ఇది చేస్తారు, అది చేస్తారు, చంపేస్తారు, కొడతారని ఇట్లా భయపడుకుంటా కూర్చుంటే ఆ రోజు తెలంగాణ రాకపోయేది. ఈ రోజు కూడా ఉద్యమాలు ఇట్లే అట్లా అనుకునే ఈ 3 సంవత్సరాలు ఇట్లా అణిగి ఉన్నాం వాస్తవానికి. ఇప్పుడు ఏదైతే అదైంది. నిజంగా 30 లక్షల మంది జీవితాలు బాగుపడతాయంటే మాత్రం దేనికైనా రెడీ నేనైతే.